హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. చాలామంది వారి యొక్క జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి అయ్యో నాకేమవుతుందో, అయ్యో నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా కుటుంబం ఎలా ఉంటుందో అని భయపడేవారుగా ఉంటాం. కానీ భక్తుడు అంటున్నాడు ఏంటంటే, ప్రభు మనకు సహాయకుడై ఉన్నప్పుడు, ప్రభు మనకు సహాయం చేయవాడై ఉన్నప్పుడు, మనల్ని దీవించేవాడై, మనల్ని ఆశీర్వదించేవాడై, మనల్ని కాపాడువాడై, మన క్షేమమును దయచేవాడై, మనల్ని నడిపించే ఒక నాయకుడై ఉన్నప్పుడు, దేవుడే మనకు ప్రతి విషయంలో సహాయం చేసేవాడుగా ఉన్నప్పుడు ఇంకా మనుషులు మనకేం చేయగలరని ధైర్యంగా చెప్తున్నాడండి. ఇటువంటి ఒక అనుభవం మనకు ఎప్పుడు వస్తుందంటే, మనం ఎంతగా దేవునితో లోతుగా నడుస్తామో, అన్నింటికంటే దేవుణ్ణి ఎప్పుడైతే మనము బలముగాను, ఆధారముగాను, అన్నింటికంటే ఉన్నతంగా దేవుణ్ణి మనం ఎప్పుడు నమ్ముతామో అప్పుడు ఇటువంటి ఒక ధైర్యం మనకు వస్తుంది. అటువంటి ఒక టైంలో ఏ ఒక అపాయం వచ్చినా, ఏ ఒక కీడు వచ్చినా, ఏ ఒక శోధన వచ్చినా మనం కూడా ప్రభువు నాకు తోడుగా ఉండగా, ఆయన నా పక్షంగా ఉండగా, మనుషులు నాకేం చేస్తారు, నాకు విరోధంగా ఎవరు ఉంటారు అని మనం కూడా చెప్పగలుగుతాం. కానీ ఎంతవరకు మీరు దేవునితో లోతుగా నడవకుండా, ప్రార్థన చేయకుండా, వాక్య ధ్యానం లేకుండా, దేవుని వైపు చూడకుండా మీరు జీవిస్తారో, మీకు ఏ చిన్న అపాయం కలిగినా కూడా మీకు భయమో, ఆందోళన, టెన్షన్ ఉంటుంది. కానీ దేవునితో లోతునకు నడవండి. అప్పుడు మీరు కూడా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడై ఉన్నాడు, మనుషులు నాకేం చేయగలరని మంచి ధైర్యముతో చెప్పగలవారై ఉంటారు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.